అంటే అసలు వైసీపీని మీరు వదిలేసి బయటికి రావడానికి కారణాలు ఏంటి? నేను అనుకోలేదండి. వైసీపీని వదిలేసి వస్తాను హ్మ్. అని నేను కల్లో కూడా అనుకోలే. ఆ! అంటే మేము చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి ఫాలోయర్స్. హ్మ్. కాంగ్రెస్ ఫ్యామిలీ. హ్మ్. తర్వాత 2005లో హ్మ్. జగన్ గారిని కలవటానికి బెంగుళూరులో బెంగుళూరు డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ అని ఒక ఏరియా, అది హెచ్ఎస్ఆర్ లేఅవుట్. హ్మ్. హ్మ్. ఆ ఏరియాలో ఒక డూప్లెక్స్ బిల్డింగ్లో జగన్ గారు ఉండేవాడు. ఆ 2005లోనే ఆయన పాలిటిక్స్ సంబంధం లేనప్పుడు అక్కడికి రాజశేఖర రెడ్డి గారు కొడుకుని కలవాలి మనం హ్మ్. అని ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ 19 ఇయర్స్ జగన్ గారితో ట్రావెల్ చేసి హ్మ్. మారాల్సి వస్తుందని నేను కూడా అనుకోలే. హ్మ్. కానీ ఇప్పుడు కూడా మారకపోతే హ్మ్. నెక్స్ట్ నేను యాజ్ ఏ గుంటూరేన్గా గుంటూరు ప్రాంతంలో ఉండి హ్మ్. నెక్స్ట్ జనరేషన్స్ మమ్మల్ని క్షమించు. హ్మ్. ఈ క్యాపిటల్ ఇష్యూలో ఈ రాజధాని ఇక్కడ నుంచి వెళ్ళిపోతే, హ్మ్. రాజధాని అనే ప్రాంతం ఇక్కడ నుంచి వెళ్ళి వైజాగ్లో ఉంటే, మేము ఇక్కడ లోకల్గా నాది 4th జనరేషన్ గుంటూరులో, ఓకే. మా బాబు 5th. హ్మ్. ఇప్పుడు కూడా మేము ఆ పార్టీ నుంచి బయటికి, వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రాకుండా మొండిగా హ్మ్. ఆ 3 రాజధానులకు మద్దతుగా హ్మ్. నిలబడి వైఎస్ఆర్సీపీలో ఉంటే హ్మ్. కామన్ పీపుల్ కూడా మనం క్షమించారు నెక్స్ట్ జనరేషన్. అంటే ఒక్క విషయం సార్, ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తది. ఇది సంవత్సరం కింద జరిగిన ఇష్యూ కాదు. 2 సంవత్సరాల కింద నుంచి జరుగుతున్న ఇష్యూ కాదు. వేరాస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవక ముందు నుంచి జరుగుతున్న ఇష్యూ రాజధాని ముచ్చట అనేది ఎప్పుడైతే వన్స్ స్టేట్ డివైడ్ అయిందో గెలిచిన తర్వాత స్టార్ట్ అయింది. అంటే దానికి ముందు నుంచి ఐడియా ఉన్న సబ్జెక్టే, బట్ ఇష్యూ మాత్రం మీరు అన్నట్టుగా గెలిచిన తర్వాత మొదలైంది. సో గత 4 సంవత్సరాల నుంచి లేదా 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నదే. బట్ ఈ టైంలో ఇలాంటి సమయంలో మీరు కాదనుకొని రావడానికి కారణం ఏంటి మరి? నేను లాస్ట్ టైం కూడా నేను ఇది చెప్పానండి. హ్మ్. నేను చాలామంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్తో, హ్మ్. యంగ్ లీడర్స్తో, హ్మ్. ఇంక్లూడింగ్ సజ్జల గారితో సహా హ్మ్. నేను డే 1 నుంచి చెప్తుంది ఒకటే, హ్మ్. రాజధాని గుంటూరు విజయవాడ మధ్యలోంచి వెళ్ళిపోతే హ్మ్. గుంటూరు విజయవాడ చుట్టుపక్కల ఉన్న హ్మ్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హ్మ్. రేపు గవర్నమెంట్ వచ్చినా పోయినా హ్మ్. కామన్ పీపుల్ వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతారని నేను డే 1 నుంచి డిబేట్ చేస్తున్నాను. హ్మ్. అర్థం నో ఓకే. డౌట్. చాలామంది పొలిటీషియన్స్ కూడా చెప్పి ఆ! ఇది ఎమోషన్. ఈ ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది రేపు ఆ ప్రాంతం వరకు హ్మ్. 32 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి హ్మ్. ఈ దేనికి, ఈ రాజధానికి ఆనుకొని. హ్మ్. రాజధాని అంటే ఆ 16 గ్రామాలు 17 గ్రామాలు అది కాదు. హ్మ్. దీన్ని బేస్ చేసుకొని ఉన్న కాన్స్టిట్యున్సీస్ 32 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఈ అన్నిటి మీద ఎఫెక్ట్ పడింది. హ్మ్. నేను అక్కడ ప్రాంతం వాడిగా నేను సపోర్ట్ చేయటం, హ్మ్. ఆ పార్టీలో ఉండి ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తే హ్మ్. నా తల్లికి నేను ద్రోహం చేస్తున్నాను అవుతా, నా ప్రాంతానికి నేను ద్రోహం చేస్తున్నాను. అంటే మీరు మీ ప్రాంతీయ ప్రేమ ఏదైతుందో అది చూపిస్తుర్రు, దాంట్లో తప్పు లేదు. న్యాయం ఉంది దాంట్లో. ఎవరికైనా ఉంటది అది క్యాజువల్‌గా. బట్ మీరు ఆలోచించినట్టుగానే ఈ 3 రాజధానుల ముచ్చటకొచ్చేసరికి మిగతా 2 రాజధానులు కూడా అట్లే ఆలోచిస్తారు కదా! ఇక్కడి నుంచి రాజధాని కదిలిందా మేము వైసీపీ జెండా పట్టుకోం మీరన్నారుగా. అట్లా ఎందుకు జరిగిందండి? ఒకటి, ఇప్పుడు ఆ! వైజాగ్ ఎవరు డెవలప్ చేయాల్సిన అవసరం లేదండి. యెస్. అది అబ్సల్యూట్‌లీ. ఆల్రెడీ పెద్ద సిటీ. అబ్సల్యూట్‌లీ. ఆల్మోస్ట్ 40 lakhs రీచ్ అవుతుంది సిటీ పాపులేషన్ పరంగా. వైజాగ్ని మనం డెవలప్ చేసింది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. గుంటూరు విజయవాడ మధ్యలో ఇంకో కొత్త సిటీని డెవలప్ చేద్దాం ప్లాన్డ్గా. సెంట్రల్లీ లొకేటెడ్ అయి ఉంది. దండిగా వాటర్ ఉన్నాయి, ఫుల్గా వాటర్ ఉంది. ఏ ప్రాంతంలో వాడికైనా సెంటర్లో ఉంది. అవన్నిటికన్నా 5 ఏళ్ళు అసెంబ్లీలో అందరు ఒప్పుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి రోడ్స్ అన్ని డెవలప్ అవుతా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. SRM, విట్, అమృత, ఇట్లాంటి పెద్ద పెద్ద చెన్నై నుంచి ఇన్స్టిట్యూషన్స్ వచ్చి అన్ని పెట్టి అంతా డెవలప్ అవుతున్న టైంలో సడన్గా వన్ ఫైన్ డే వచ్చేసి నేను 3 క్యాపిటల్స్, దీన్ని ఆడబెడతా, ఇంకోటి కర్నూలు పెడతా. ఎక్కడన్నా కోర్ట్ తీసుకెళ్ళి ఒక ప్రాంతంలో పెడితే అది క్యాపిటల్ అయిద్దా? మీరు చెప్పండి. ఎక్కడైనా ఒక కోర్టుని తీసుకెళ్ళి, ఇప్పుడు చాలా సార్లు కోర్టులు, హైకోర్టులు ఉంటాయి కొన్ని స్టేట్స్లో, కోర్టు తీసుకెళ్ళి పెడితే క్యాపిటల్ అయిపోద్దా? దాన్ని ఏదో ఇప్పుడు ప్రతి కర్నూలుని డెవలప్ చేయాలా? ఇప్పుడు కర్నూలులో సోలార్ అయ్యేది ప్లాన్ చేస్తున్నారు. సోలార్ సిటీ డెవలప్ చేయండి. తిరుపతిని డివోషనల్ సిటీ డెవలప్ చేయండి. ఈ ప్రాంతం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి అంతా జరుగుతున్న టైంలో వన్ ఫైన్ డే ఇది కాదు ఇంకోటి పెడతా అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు కదా. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు?
కానీ యాక్చువల్లీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంటుంది సార్. అంటే డెవలప్ చేయాలనుకుంటే అది రాజధాని అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా చెప్పాలంటే డెవలప్ చేసుకోవాలనుకుంటే రాజధాని ఎక్కడున్నా కూడా మిగతా అంతా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అంటున్నట్టుగా విజయవాడ, గుంటూరు కూడా ఇప్పుడు విజయవాడ మంచి డెవలప్డ్, గుంటూరు కూడా మంచిగా వెల్ సెటిల్డ్, నైస్ డెవలప్డ్. ఈ మధ్యల ప్రాంతం ఏదైతే అంటున్నారో యాక్సెస్ అన్నిటికీ ఉంది అండ్ అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బాగుంది అనడంలో తప్పులేదు. వన్స్ అగైన్ తప్పులేదు. చెప్పేదేనంటే మేడం, ఇది మీరు చెప్పింది కరెక్టే. సెంట్రల్లీ నేను చెప్పేది అంతా ఇప్పుడు మనం అది ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అన్ని డే 1 5 ఏళ్ల కింద చెప్పుంటే అప్పుడు ఏం చేయాలని అంతా స్టార్ట్ అయ్యి అందరూ ఓకే అంటే ఫస్ట్ రెచ్చగొట్టారు, ఇంకా మీరు ఇప్పుడు పెట్టకపోతే బాగుండదు అంటారు మీరు. అయితే పెట్టకపోతే అంత స్టార్ట్ అయింది అంటే నేను చెప్పేది వర్క్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు సెక్రటరియట్ కట్టేశారు, అక్కడ నుంచి అసెంబ్లీ స్టార్ట్ చేశారు, అక్కడ నుంచే అసెంబ్లీ సెక్షన్స్ జరుగుతున్నాయి, వర్క్ జరుగుతుంది, హైకోర్టు వచ్చింది, ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన లాయర్లు, జడ్జెస్ అందరూ వచ్చి ఆడ వర్క్ చేసుకుంటున్నారు, ఇల్లు తీసుకున్నారు. ఒక సిస్టమ్ ఒక 5 ఏళ్ళు స్టార్ట్ అయిపోయింది ఆడ. మళ్ళీ తూచిది కాదు నేను మళ్ళీ ఇంకోసారి పెడతా, అది ఇంకొక ఆయన వస్తాడు ఆడ వైజాగ్ తీసుకెళ్ళి నేను బళ్ళారి దగ్గరలో అనంతపురం దగ్గర పెడతా అంటాడు. దానికి ఎక్కడ వరకు దానికి ఒకటి మీరు అన్నట్టు అది నిజమే. మీరు ఏమన్నారు, ఏ ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు, ఒకటి స్టాండ్ అయిపోయి డెవలప్ అవుతుందని అంతే ఉంచి మీకు ఇంట్రెస్ట్ ఉన్న చోట ఎక్కడైనా డెవలప్ చేయొచ్చు. మీరు చెప్పింది పాయింట్. ఇది అన్నీ ఓకే అయిన తర్వాత మార్చడం తప్పు అంటుంది. ఓకే ఓకే సరే, మీరు ఏదైతే నేను చెప్పేది ఆ ప్రాంతం మాట్లాడుతున్నారో ఇప్పుడు ఎప్పుడో 70 ఏళ్ల కిందట చెప్పేవాళ్ళు మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు, చెన్నై నుంచి విడిపోయినప్పుడు గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టాలని ఒక ప్రపోజల్ వచ్చింది. తర్వాత కర్నూలు పెట్టారు, హైదరాబాద్ పెట్టారు. మళ్ళీ హైదరాబాద్ని వదులుకోవటం అనేది ఎవరికి ఇష్టం లేదు. ఇక్కడ అందరితో ఎమోషన్గా హైదరాబాద్తో బాండ్ ఉంది కాబట్టి అందరికి ఏదో మళ్ళీ వచ్చాం. తర్వాత కొంత అప్పుడేదో ప్రకాశం జిల్లాలో దొనకొండ కాడ పెడతారని ఒక రూమర్ ఉంది. తర్వాత కృష్ణా జిల్లాలో ఏడ పెడతారు అందుకు. అక్కడ ఆ రోజు ప్రకాశం జిల్లాలో పెట్టేసి యాక్సెప్ట్ చేసేవాడు. ప్రకాశం జిల్లాలో ఉండుంటే ఆ 5 ఏళ్ళు అయితే అందరూ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చేది అక్కడైనా. ఇక్కడ పెట్టి ఎస్టాబ్లిష్మెంట్ అంతా జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీలో అదే రోజు ఎమ్మెల్సీ ఇది కూడా లేకుండా రద్దు చేస్తా అన్నాడు. 2 చెప్పాడు ఆ రోజు, అది బ్యాక్ తీసుకున్నాడు. ఇది కూడా బ్యాక్ తీసుకొని ఉంటే అంటే నేను చెప్పాను, నేను యాజ్ ఏ గుంటూరు నాకు ఆ ప్రాంతవాసిగా తీసుకొని ఉంటే నేను 100% పార్టీ మారేవాడిని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.